శ్రీవారి పిలుపు వస్తేనే తిరుమల యాత్ర సాధ్యం అంటారు. అదృష్టం మా యానివర్సరీ రోజు రావడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఈ రోజు ఆ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళాము. ఎలాంటి విఘ్నాలు లేకుండా తిరుమలకి చేరుకోవాలని విఘ్నేశ్వరుని ప్రార్థించి గోవింద నామ స్మరణతో తిరుమలకి చేరుకున్నాము. మధ్యలో కొంచెం అలసటగా అనిపించిన స్వామివారి దర్శనం గుర్తుకొస్తుంటే మళ్ళీ ఆటోమేటిక్ గా శక్తి వచ్చేస్తుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తిరుమలకి దగ్గరవుతూ ఉంటే ఆనందం చెప్పలేనిది. మార్గం కేవలం మెట్లు మార్గం కాదు, ఆ శ్రీవారి మెట్ల మార్గం నుంచి నడిచి వెళ్లారని పురాణాలు చెప్తున్నాయి. ఆయన నడిచే ఈ మార్గంలో మనం కూడా నడవడం మన అదృష్టం. చుట్టూ ప్రకృతి అందాలు, భక్తుల నోళ్లలో గోవిందనామ స్మరణ వింటుంటే మనసుకి ఎంతో ప్రత్యేకమైన ఆనందం కలిగింది. నార్మల్ గా మనం అపార్ట్మెంట్స్ మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ యూస్ చేస్తూ ఉంటాము. అలాంటిది అన్ని మెట్లెక్కిన కాళ్ళ నొప్పులు ఏంటో తెలియలేదు. అంతా ఆ శ్రీనివాసుడి మహిమే. మా గురించి పక్కన పెడితే మేము చాలా టెన్షన్ లో ఉన్నాం మా బాబు గురించి. అమ్మో అన్ని మెట్లు ఎలా ఎక్కుతాడు, ఎత్తుకోమనంటే ఎత్తుకొని మనం మెట్లు ఎక్కగలమా లేదా అని చాలా ఆలోచించాము. మిరాకిల్ ఏంటంటే ఒక్కసారి కూడా వాడు ఎత్తుకోమనలేదు. గురించి ఒక స్పెషల్ వీడియో నెక్స్ట్ షార్ట్ లో చూపిస్తాను. ఎలా అయితేనేం అన్ని మెట్లు ఎక్కేసి ఆ శ్రీవారి కృపతో ఫైనల్ గా తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము.